శ్రీ భూవి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 7 హిల్స్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు మన సాగర్ హైవేలో నమ్మకానికి అమ్మలాంటిది మన భూవి ప్రాపర్టీస్. ఇంతే కాకుండా ఈ మధ్య ఎవరో పకోడీ మాటలు పానీపూరి మాటలు మాట్లాడే రఘునందన్ గారు మీకు చెప్తున్నాం, మీరు స్టార్టప్ ఇండియా స్టాండప్ ఇండియా మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా అంటే ఏవో బిజినెస్లు అనుకున్నాం, ఉద్యోగాలు కల్పిస్తాం ఉద్యోగం అంటే చెప్తే మీరు పానీపూరి బండ్లు అని చెప్పి మాకు మీరు చెప్పేదాకా తెలియకపోయా. గోకుల్ చాట్లో ₹1,00,000 కౌంటర్ అయ్యేటప్పుడు నువ్వెందుకు పోతున్నావు పార్లమెంట్కి? గుడ్డిగాడిదల పళ్ళు తోముతావా పోయి? మానేసి నువ్వు పెట్టు గూగుల్ చాట్లో నువ్వే పానీపూరి బండి ఓపెన్ చేసి కొట్టు గంట తీసుకొని. అప్పుడు మేము కూడా అరే అన్న ₹1,00,000 సంపాదిస్తాడో 2 లక్షలు సంపాదిస్తాడు అని చెప్పి మేము కూడా వచ్చి మీ పక్కనే నీ పక్క పొంటే పెడతాం. ఈక వీళ్ళు ఏదన్నా వీళ్ళది ఒక ముచ్చట ఉంటుంది, వీళ్ళు ఏది మాట్లాడినా సనాతనం దాన్ని ప్రశ్నిస్తేనే దేశద్రోహం. ఈ మాటలు మానేసి సార్ మీరు ఖచ్చితంగా ఇలాంటి అవమానకరంగా మాటలు గూగుల్ చాట్లో పానీపూరి బండి పెట్టుకో పకోడీ బండి పెట్టుకో ఈ పకోడీ మాటలు మానేసి పకోడీ సలహాలు మానేసి మాకు ఏదైతే పోస్టుల నియామకం ఉందో అది చేసే ప్రయత్నం చేయండి. మీరు 1,00,000 ఉద్యోగాలు అన్నారు, ఆ 1,00,000 ఉద్యోగాల భర్తీ ఎంతో సంవత్సరానికి 1,00,000 ఉద్యోగాలు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు మీ నాయకుడు. ఆ 1,00,000 ఉద్యోగాల భర్తీ ఎంతో దాన్ని చూడండి. ఈ పకోడీ సలహాలు ఇవ్వడం మానేసి మా పోస్టులను ఏదైతే నియమించాలో అవన్నీ చేసి ప్రశ్నించే దగ్గరికి మిమ్మల్ని ప్రశ్నించడానికి పార్లమెంటు పంపిస్తున్నాం. ప్రశ్నించే పని చేయండి, పకోడీ సలహాలు ఇవ్వడం మానేయండి. రీసెంట్గా చైతన్యపూర్లో పెట్టినటువంటి భారీ బహిరంగ సభ కూడా నిరుద్యోగులకు సంబంధించి అక్కడ బీఆర్ఎస్కు సంబంధించిన లీడర్లు రావడం జరిగింది. ఇది ఏంటంటే ఒక పెయిడ్ ఆర్టిస్టులను బీఆర్ఎస్ వాళ్ళు క్రియేట్ చేసి వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నట్టు మద్దతు ఇస్తున్నట్టు కూడా ఇదంతా ఒక గేమ్ షో అనేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేశారు కొంతమంది కాంగ్రెస్కి సంబంధించిన నాయకులు. అంటే ఇది పెయిడ్ అనుకోవాలా లేకపోతే నిజంగా నిరుద్యోగుల సభ అనుకోవాలని ఎట్లా చూడాలి? కడుపు గాలి ఆక్రోశం వచ్చి రోడ్లు ఎక్కుతున్నారండి. ఈ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో రోడ్లు ఎక్కుతున్నారు. దానికి బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేస్తే అది వాళ్ళు చేయించినట్టు కాదు. మా ఆక్రోశాన్ని మేము రోడ్డుకి ఎక్కినప్పుడు వాళ్ళు కూడా వచ్చి మాకు మద్దతు తెలియజేయడం తప్పు కాదు కదా. మేము అక్కడ ఏదో దెబ్బలు తగిలి పడిపోయి ఉన్నప్పుడు అయ్యో లే అని చెప్పి మీలాంటి వాళ్ళు వచ్చి లేపడం, అది వీడే పడేసి లేపిండి అనడం ఎట్లా కలుస్తుంది? మీరు చేసిన దుర్మార్గానికి మేము ఆక్రోశం వచ్చి రోడ్లు ఎక్కుతున్నాం, వాళ్ళు వచ్చి మాకు సపోర్ట్ చేస్తున్నారు. దానికి పేరు ఆర్టిస్టులు అయ్యంటే మరి మీరు అప్పుడు పేరు ఆర్టిస్టులా? అప్పుడు మీరు కూడా ఇదే పని చేశారు కదా, ఈ జోటా మాటలే కదా. ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపింది మేమే, మీ ప్రభుత్వాన్ని రేపు పొద్దున బొందబెట్టేది మేమే. కాబట్టి గుర్తుంచుకోండి రేవంత్ రెడ్డి గారు, మీరు ఏదైతే 19,000 ఉద్యోగాలు ఏదైతే ప్రకటించారో ఇక కొండంత పాటపాడి కొండంత రాగం తీసి పిచ్చుకంత పాటపాడినట్టు మీరు 19,000 ఉద్యోగాలు అని చెప్పి మీరు ఇచ్చింది 5,000. మీరు మాకు చిల్లర వేయట్లేదు, మీరు తిన్న ఎంగిలి మెతుకులు మా ముఖాన వేయట్లేదు. మేము హక్కుగా అడుగుతున్నాం, ఇది మా హక్కు, మీరు ఇవ్వాల్సిందే, మాకు ఇచ్చిన హామీ ఇది. మీరు ఖచ్చితంగా 20,000 ఉద్యోగాలతోటి పోలీస్ కొలువులు ఇవ్వాలని చెప్పి, అంతేకాకుండా 46 జీవో ఏదైతే మాకు అడ్డంకిగా ఉందో మాకు ఇది కంట్లోని నలకలాగా పంటి కింద ముళ్ళు రాయిలాగా తయారైంది 46 జీవో. ఖచ్చితంగా 46 జీవోని రద్దు చేస్తూ మీరు 20,000 ఉద్యోగాలతో నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఇవ్వాలి. ఒకవేళ మీరు కనుక ఇవ్వకపోతే మరో ప్రజా పోరాటాన్ని మీరే పురుడు పోసి లేపినట్టే ఉంటుంది. ఖచ్చితంగా మీ రాజకీయ సమాధికి మీరే కారణమవుతారని చెప్పి చెప్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా మీరు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.